నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. మనం ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. ఏంటంటే అది ఒక అంశాన్ని ఒక మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎట్లా ప్రభావితం చేస్తుంది, ఎట్లా దాని మీద దుష్ప్రచారం చేస్తుంది, ప్రజలు నమ్ముతున్న విషయం కావచ్చు, ప్రజలు ఇది నిజం అనుకునేలాగా, అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించేలాగా ఒక తాము పెట్టుకున్న ఎజెండా ఏదైతున్నదో, తమ మేనేజ్మెంట్ ఎజెండా ఎట్లయితున్నదో ఆ మేనేజ్మెంట్ ఎజెండాను అమలు చేయడంలో మీడియా అనేది ఎంత సక్సెస్ అయింది, ఏ స్థాయిలో ప్రాపగండా చేసింది, ఏ స్థాయిలో ఒక అంశాన్ని కంప్లీట్గా ఒక గొప్పగా ఏమంటారు ఆ ప్రాంత అవసరాలను తీర్చడానికి చేసిన ఒక పని కంప్లీట్ వృధా, లక్ష కోట్ల రూపాయలు వృధా అయ్యాయని చెప్పేసి ఒక అంశం మీద ఎంత దుష్ప్రచారం చేసినాయి. ఒక అంశాన్ని ఎట్లా మ్యానిపులేట్ చేయగలుగుతుంది మీడియా, అది ఒక వాస్తవం కావచ్చు, లేకుంటే వేరే అంశాలు కావచ్చు, ఎట్లా మ్యానిపులేట్ చేస్తుంది, ఎట్లా ఒక నిజాన్ని అబద్ధంగా చూపిస్తుంది, సమాజాన్ని నమ్మిస్తుంది, ప్రజల్ని కూడా తప్పుదారి పట్టిస్తుంది అనే అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో రాజకీయ కోణాలు ఏమైనా ఉండొచ్చు కాక, రాజకీయ అంశాలు మనం పక్కన పెడదాం కొద్దిసేపు. బట్ ప్యూర్లీ మనం మీడియా గురించి మాట్లాడుకుందాం. మీడియా ఎట్లా ప్రభావితం చేస్తున్నది సమాజాన్ని. మెయిన్ స్ట్రీమ్ మీడియా, మేజర్గా మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్లస్ అధికార పార్టీ, అధికారంలో ఎవరైనా ఉండొచ్చు కాక అధికార పార్టీకి అండగా వాళ్ళ కనుసన్నల్లో నడిచేటువంటి కొంతమేరకు డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా, ఇవన్నీ కలిసి ప్రజల మెదళ్లను ఎట్లా పాడు చేస్తున్నాయి. ఒక వాస్తవమైన అంశాన్ని ఇది అవాస్తవం, ఇది నిజం కాదు, ఇది పెద్ద దారుణం జరిగిపోయింది, కొంపలు మునిగిపోయినాయి అన్నట్టుగా ఎట్లా తప్పుదారి పట్టిస్తున్న అంశాన్ని మనం చూద్దాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ దగ్గర నుంచి గల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ఇంకా ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు ఇవే ఆరోపణలు చేశారు. ప్రాజెక్టు కట్టిన కొద్ది రోజుల నుంచి, ఎలక్షన్లకు ముందు నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక వృధా, కాళేశ్వరం ప్రాజెక్టు దేనికి పనికిరాదు, దాన్ని వృధాగా కట్టిర్రు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్నటువంటి ఒక పియర్ కింద, కొన్ని పియర్స్ కింద ఒక బ్లాక్లో పియర్స్కి చీలికలు రావడం, దాని కింద ఉన్నటువంటి ఇసుక కొట్టుకుపోవడం జరిగి ఒక చిన్న ఇష్యూ జరిగింది అసెంబ్లీ ఎలక్షన్లకి ముందు. దీన్ని ఏం చేసిరంటే ఇది కంప్లీట్గా మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదు, కంప్లీట్గా 3 బ్యారేజ్లు గుంగిపోయినాయి, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, మిగతా బ్యారేజుల్లో కూడా బుంగలు పడినాయి, ఇది దేనికి పనికిరాదు అన్నట్టుగా ఒక అంశాన్ని జనాల్లోకి విపరీతంగా తీసుకెళ్ళారు. అంటే ఎట్లా ఉంటుందంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుంది, 100% అదే జరిగింది. కానీ మేడిగడ్డలో జరిగింది ఏంటిది? మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకపోయింది. వీళ్ళు ఏం చేసిర్రు ఒక్కసారి చూద్దాం. ఇది ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్టు, వీళ్ళు ఏం చేసిర్రు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది ఒక మీడియా, కాంగ్రెస్ చెప్పు చేతల్లో ఉన్నటువంటి మీడియా పెట్టిన థంబ్నెయిల్స్ ఇవన్నీ. పనికిరాని మేడిగడ్డ తేల్చేసిన ఎన్డీఎస్ఏ అధికారులు. వాళ్ళు ఎక్కడ కూడా ఓపెన్గా రిపోర్ట్ ఇవ్వలేదు. వాళ్ళు దాని మీద వచ్చి పరిశీలించారు, వెళ్ళిపోయారు, ఓపెన్గా రిపోర్ట్ ఇవ్వలేదు. వాళ్ళు ఒక రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు, అది కూడా ఇప్పటికి లోపలనే ఉంది, వాళ్ళు కూడా బయటికి రాలే. దాని మీద ఏవో కొన్ని వ్యాసాలు రాసి వీళ్ళ సోషల్ మీడియాలో తిప్పారు తప్పితే ఎక్కడ కూడా ఎన్డీఎస్ఏలో ఇవి చెప్పింది, ఎన్డీఎస్ఏ తమ రిపోర్ట్లో మేడిగడ్డకు సంబంధించి ఈ అంశాలు చెప్పిందనే అఫీషియల్ నోట్ ఎక్కడ కూడా బయటికి రాలేదు. బట్ వీళ్ళు తేల్చేసారు ఏమని, పనికిరాని మేడిగడ్డ తేల్చేసిన ఎన్డీఎస్ఏ అధికారులు. మేడిగడ్డ బ్యారేజ్ కాపాడుకోకపోతే కష్టమే అయిపోయింది. ఇగో చీలికల ఫోటోలు పైన, ఇందులో కూడా ఇగో చీలికలు వచ్చినాయి, ఈ ఫొటోస్ పెడతారు పైన, ఎందుకంటే జనాలు చూడగానే అమ్మ అయిపోయింది మొత్తం అని చెప్పేసి. ఇగో మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ 2 ఫీట్లు గుంగింది, ఇగో ఇక్కడ పెట్టి ఆరో మార్క్ వేసి పెట్టేసరికి కొద్ది ఇంపాక్ట్ పడుతుంది. ఒక్కొక్కటిగా బయటపడుతున్న కాళేశ్వరం లోపాలు. ఇది నిన్నటి వరకు నడిచిన ప్రాపగండా. మరి ఏం జరిగింది? ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింది, పనికిరాని ప్రాజెక్టు, ఇంకా చాలా ఉంటాయి. ఇట్లా తీస్తాం, కొన్ని శాంపిల్గా కొన్ని తీసినామంతే. ఇట్లా తీస్తే చాలా ఉంటాయి, కొన్ని వందల కొద్ది స్టోరీలు టీవీల్లో కావచ్చు, పేపర్లలో కావచ్చు, వందలు వేల కొద్ది స్టోరీలు. ప్రతిరోజు ఇదే బ్యానర్ ఐటమ్గా ఉంటుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు గుంగిపోయింది, ఇట్లా నిలువుగా ఒక ఫోటో పెట్టేసి రేవంత్ రెడ్డి గారు అందులో చేయబెట్టి ఇట్లా చూస్తూ ఉంటారు. ఆ ఫోటో పెట్టేయడం, ఆ ఒక పిల్లర్లు గుంగిపోయిన ఏరియా చూపించడం, ప్రాజెక్టు పని అయిపోయింది, మొత్తం కొట్టుకుపోయింది, అసలు ఇది దేనికి పనికిరాదు అన్నట్టుగా ఒక ఏమంటారు కథనాన్ని వండాలి. మంచిగా ఇంట్లో బిర్యానీ వండినట్టుగా అన్ని మసాలాలు వేసి ఇందులో కూడా మసాలా దట్టించి దీనికి మంచిగా ఒక వంటకం లెక్క తయారు చేసి పేపర్లలో వేయాలా, టీవీల్లో వేయాలా, రెగ్యులర్గా వందల వేల స్టోరీలు దీనిపైన. పిల్లర్లు గుంగిపోయినాయి, మేడిగడ్డ పని అయిపోయింది, అసలు ఇంకా పనికే రాదు. ఇక దీని వెనకాల ఉద్దేశం మా ప్రాణహిత చెవెళ్ళ కట్టుకోవడం, అది అందరికి తెలిసిందే, దీని పక్కన పెట్టేసి. సో కానీ దీని మీద ఎంత ప్రాపగండా ఒక మీడియా ఎట్లా మ్యానిపులేట్ చేసింది అనేది ఈ స్థాయిలో కంప్లీట్గా థంబ్నెయిల్స్ పెట్టి పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసి బ్యానర్ ఐటమ్లు రాసి పేపర్లలో వీళ్ళు చేసింది ఏంది, మేడిగడ్డ మొత్తం పని అయిపోయింది, ఇంకా దేనికి పనికిరాదు, కంప్లీట్గా కుంగిపోయింది, కొంచెం వరద వచ్చిందంటే ఆ మిగిలిన పిల్లర్లు కూడా మిగిలిన బ్లాకులు, ఆ బ్లాకులలో ఉన్నటువంటి పిల్లర్లు మొత్తం కొట్టుకుపోతాయి అన్నట్టుగా ప్రచారం చేశారు. బట్ ఏం జరిగింది ఇప్పుడు? ఏ మీడియా అయితే నిన్న మొన్నటి వరకు ప్రాజెక్టు పనికిరాదు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే పనికిరాదని చెప్పిందో, ఏ మీడియా అయితే మేడిగడ్డ మొత్తం కుంగిపోయింది, కూలిపోయింది, నాశనం అయిపోయిందని చెప్పిందో, అదే మీడియా ఒక వార్త రాసింది ఇప్పుడు. మేడిగడ్డ రిపేర్లు పూర్తి, ప్రాణహితలో మొదలైన వరద. ఇట్లా పూర్తయిపోయిన పనులు అప్పుడే. అసలు పనికిరాదు, కూలిపోయింది, మళ్ళీ మొత్తం కూలగొట్టి కట్టాలని చెప్పి రాసిరు వీళ్ళే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇక దేనికి పనికిరాదు, కంప్లీట్గా దాన్ని కూలగొట్టాలి, చేస్తే కంప్లీట్ కూలగొట్టి కట్టడమా ఇంకొకటి చేయాలి తప్పితే దాన్ని ఎందుకు పనికిరాదని చెప్పారు ఏదైతే మీడియా. మీరు ఇదే ఈ ఏదైతే V6 వెలుగు ఉందో, ఇంకోటి ABN ఆంధ్రజ్యోతి ఉందో, వీళ్ళ వెబ్సైట్లలోకి వెళ్ళి వీళ్ళ ఈ పేపర్లు కావచ్చు, వీళ్ళ వెబ్సైట్లలో కావచ్చు, వీళ్ళ యూట్యూబ్లలో కావచ్చు, మీరు ఎతికితే వందల కొద్ది వీడియోలు దొరుకుతాయి. అవి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పనికి రాకుండా సర్వనాశనం అయిపోయింది అని చెప్పేసి. ఇక దాన్ని రిపేర్లు చేయడం కూడా కష్టమే, మంత్రులు పోయి మాట్లాడతారు, వీళ్ళు తాటికి అంత అక్షరాలు పెట్టి రాస్తారు ఒకరోజు, ఆ నెక్స్ట్ డే నుంచి వీళ్ళ కథనాలు స్టార్ట్ అవుతాయి. ఇగో ఇట్లా అయిపోయింది, ఇది దేనికి పనికిరాదు, సర్వనాశనం అయిపోయింది, రిపేర్లు చేసినా ఉండదు, ఇక కొట్టుకుపోయింది. వీళ్ళే అక్కడనే పోయి చూసినట్టు, వీళ్ళే ఇంజనీర్లు అయినట్టు, వీళ్ళే కంప్లీట్గా NDSC అధికారులు అయినట్టుగా అట్లా పెట్టి రాసిరు. మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకు పనికిరాదు, రిపేర్లు చేసినా కష్టమే అని చెప్పినటువంటి ప్రాజెక్టు రిపేర్లు పూర్తయినాయి, వరద కూడా వస్తున్నది పైనుంచి. రోజుకు 4000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో. ఎట్లా వస్తున్నది మరి? రిపేర్లు అయిపోయినాయి, అప్పుడే వాటర్ వచ్చేస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి? వీళ్ళేగా రాసింది, వేరే వాళ్ళు కూడా కాదు. ఎవరైతే ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందని చెప్పారో వాళ్ళే ఇప్పుడు ఇదంతా రాస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర చేపట్టిన రిపేర్ పనులు పూర్తయ్యాయి, రిపేర్ల కోసం ఉపయోగించిన సామాన్లను ఇంజనీర్లు పైకి తీసుకొస్తున్నారు, ప్రాణహితలో వరద మొదలై 4000 క్యూసెక్లకు చేరింది. దీంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు ఎగువ నుంచి వచ్చిన వరద వచ్చినట్టే కిందికి పోయేలా 85 గేట్లను తెరిచి ఉంచారు. ఇది జరిగింది ఏంది? మేడిగడ్డ బ్యారేజ్లో జరిగింది ఏంది? హయ్యెస్ట్ గత వర్షాకాలంలో చరిత్రలోనే 100-150 ఏళ్లలో ఎప్పుడూ రానంత ఫ్లడ్ వచ్చింది, వరద వచ్చింది. అయినా బ్యారేజ్ మొత్తం తట్టుకొని నిలబడ్డది. ఒక్క బ్లాక్లో కింద ఇసుక కొట్టుకుపోయింది. గోదావరి స్వరూపం గురించి అధ్యయనం చేసిన ఎవరినైనా నిపుణులను అడిగితే ఒక విషయం చెప్తారు, కొంచెం చాలామంది తెలుసుకోవాలి. ఇది అన్ని నదుల్లో ఉన్నట్టుగా గోదావరిలో వరద ఉండదు. వరద కేవలం పైన వాటర్ పైన పోయే ఫ్లోటింగే కాదు, ఇసుక కూడా ఇక్కడ వరద లేకనే అదే వేగంతో పోతూ ఉంటుంది, కింద నీటితో కలిసినటువంటి ఇసుక కూడా కదులుతూ ఉంటుంది వేగంగా. పైన వచ్చే నీళ్ళే కాదు, ఆ ఇసుక కూడా మూవ్ అవుతూ ఉంటుంది. గోదావరి నదిలో అదొక ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది గోదావరిలో. వేరే ఏ నదికి అట్లాంటి స్వభావం ఉండదు. మీరు ఈ ఇరిగేషన్ రంగ నిపుణులను ఎవరిని అడిగినా చెప్తారు ఆ విషయం. అట్లాంటి నది ఉన్న చోట ఏం జరిగింది, ఒక బ్లాక్లో కింద ఇసుక కొట్టుకుపోయింది. ఇసుక కొట్టుకుపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ స్థాయి ఇట్లా ఉన్నటువంటి ఒకదాన్ని, ఇప్పుడు ఇది ఇట్లా ఉన్నది, దీని కింద ఇసుక ఉన్నది, వాటర్ వచ్చి ఇసుక కొట్టుకుపోయినప్పుడు ఇది కిందికి పడుతుంది. ఇట్లా మేడిగడ్డలో కూడా అయింది అదే. ఇట్లా కిందికి కుంగినప్పుడు పైన పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి ఆ పిల్లర్లు పగిలినాయి, ఆటోమేటిక్గా అది అయితే అదే జరిగేది. పైన ఉన్న నిర్మాణం ఎప్పుడైనా కానీ ఇట్లా కింద బేస్ కదిలినప్పుడు ఖచ్చితంగా పైన ఉన్నాయి కూలిపోతాయి. నిజంగా నాణ్యత లోపమే ఇంకొకటి అయితే మిగతా బ్లాక్లన్నీ సేఫ్ ఉన్నాయి కదా.
ఆ కింద ఇసుక కొట్టుకుపోవడం వల్ల ఆ ఖాళీ స్పేస్ ఏర్పడి ఇది కుంగి మీద పిల్లర్లకు చీలికలు వచ్చినాయి, అదే పర్రెలు పెట్టింది. వీళ్ళు అదే రాసిరు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు భూమిలో కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నెల రోజులకు పైగా చేపట్టిన పనులు పూర్తయినాయి. ఏం చేసిర్రు, పరిశీలించిర్రు. 12 మీటర్ల పొడవున భారీగా క్రాక్లు వచ్చిన 19వ పిల్లర్కు సిమెంట్ గ్రౌటింగ్ పనులను తనిఖీ చేశారు. క్రాకులు కనిపించకుండా రిపేర్ చేసే కొద్దిగా పనిగా పెండింగ్లో ఉంది అంతే. 7వ బ్లాక్లోని 19, 20, 21 పిల్లర్ల మధ్య ఏర్పడిన నేల బొయ్యారాన్ని సిమెంట్ కెమికల్ కాంక్రీట్తో పూర్తి చేసిర్రు. ఆ కింద ఏదైతే ఇసుక కొట్టుకుపోయి అది నాణ్యత లోపం కాదు, ఇంకొకటి కాదు, కేవలం ఆ ఇసుక కొట్టుకుపోయి కుంగింది. అది ఆ కుంగి ఆ సమస్య వచ్చింది. ఇప్పుడు ఏం చేసిర్రు, ఆ కింద ఏర్పడ్డ ఖాళీ ఆ బొయ్యారం ఏదైతుందో దాన్ని ఫిల్ చేసిర్రు. ఫిల్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, ఇప్పుడు అది దానికి అడ్డుగా అవన్నీ పెట్టేసిర్రు, ఐరన్ అవన్నీ పెట్టేసి అది ఫిల్ చేసి క్లోజ్ చేసిర్రు. ఇప్పుడు వరద ఫ్లోటింగ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఆ తీసేసి ఆ బ్రేక్ అయిన ఏమంటారు క్రాక్లో వచ్చిన పిల్లర్లు ఏవైతున్నాయో వాటిని తీసేసి వాటి స్థానంలో కొత్తవి కట్టడమా ఆ పని చేస్తారు. అది క్లోజ్ అయిపోతుంది ఆ బ్లాక్ మట్టుకే. 19వ పిల్లర్ ఇది ఉంది కదా, ఆ బ్లాక్లో 7వ బ్లాక్లోని ఈ 3 పిల్లర్లకి 19, 20, 21 పిల్లర్లకి కట్ చేసేసి తీసేసి ఆ ప్లేస్లో మళ్ళీ యథావిధిగా పిల్లర్లు ఆ బ్లాక్ మళ్ళీ యథావిధిగా కొత్తది కట్టడమా అది సెట్ చేస్తారు, అయిపోతుంది. ప్రాజెక్ట్ మళ్ళీ అందుబాటులోకి వస్తుంది. కానీ దీని మీద జరిగిన ప్రచారం ఏంది, మొత్తం పనికిరాదు పోయింది అన్నారు. సరే పనికిరాదు పోయింది అన్నోళ్ళే వీళ్ళు ఏం చేసిర్రు, ఉంటుంది ఇది ప్రాజెక్టు పనికిరాదని చెప్పారు. మరి వీళ్ళు చేసింది ఏంది, ఇసుక దందా. 800 కోట్లు రాబట్టాలని చెప్పి దాదాపు 14 ఇసుక రీచులు తయారు చేసుకున్నారు. అందులో ఇసుక రీచులు వేసి వాటికి వేలా వేస్తున్నారు. ఇప్పుడు అంటే ఒక ప్రాజెక్టును మీద దుష్ప్రచారం చేసి ఇదే మీడియా ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో వీళ్ళు ఏమని రాస్తారు అంటే చాలా అద్భుతంగా అయింది, కాసులు కురిపిస్తున్నది సర్కారుకి. ఎవరైతే మేడిగడ్డ కుంగిపోయింది పనికి రాకుండా అయిపోయింది అని ఎవరైతే ప్రచారం చేసిర్రో అంటే ఎంత ఈజీగా ఒక అంశాన్ని వాళ్ళు ఎటువంటి వాళ్ళకు అనుకూలంగా తిప్పుకోగలుగుతారు అనడానికి ఇవన్నీ చూస్తున్నాం. మీకు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ మేనేజ్మెంట్కి అనుకూలంగా ఎట్లా తిప్పుతారు అంశాన్ని. మేడిగడ్డ పనికి రాకుండా పోయింది, రిపేర్లు అయినాయి, అంతా అయిపోయింది, సెట్ అవుతున్నది. ఆ పైన క్రాక్లో వచ్చిన పిల్లర్లను తీసేసి మళ్ళీ పెట్టేస్తే సెట్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఆ ఇష్యూ అంతా అయ్యో ఇంత చిన్నదా అని చెప్పేసి పబ్లిక్ ఏమంటారు, ఇంత తప్పుడు ప్రచారం చేసిరు దీని మీద, ఇంత చిన్నదా అని అనుకుంటారు కదా. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి, ఇంకో కొత్త ప్రాపగండ ముంగటేయాలి. ఏం వేయాలి, రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం అంటే ఇప్పుడు చూసినోడు ఏమనుకోవాలి వార్త, ఓహో వాళ్ళు పాత సర్కారు వాళ్ళు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ఖరాబ్ చేసిపోయారు, అయినా కానీ కొత్త సర్కారు వాళ్ళు తెలివితోటి అందులో ఉన్న ఇసుకను అజ్జేసి ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు ఆదాయం తీసుకొస్తున్నారు, రాష్ట్ర ఖజానా కాపాడుతున్నారు అని ఒక పాజిటివ్ యాంగిల్ తీసుకురావాలి. అంటే ఎన్రోల్ చేసిన దుష్ప్రచారాన్ని పక్కకు నెట్టేసి ఇప్పుడు ఈ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావాలి. ఇది వీళ్ళ ఆలోచన. అంటే ఒక అంశాన్ని వాళ్ళు ఎంత ఈజీగా వాళ్ళకు అనుకూలంగా తిప్పుకోగలుగుతారు, జనాల మైండ్ని మార్చగలుగుతారు, జనాల మైండ్ని అంటే వాళ్ళు ట్యూన్ చేస్తారు అన్నట్టుగా మన ఆలోచనని వాళ్ళు ట్యూన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలా, మనం ఏం చెయ్యాలా, మనం ఏ నిర్ణయం తీసుకోవాలా అనేది వాళ్ళు మనం ట్యూన్ చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇదే ఆంధ్రజ్యోతి ఇంకొక వార్త రాస్తుంది ఏమని, మేడిగడ్డ అంతా బాగానే ఉంది, ఎన్డీఎస్ఏ కూడా ఏం ఆరోపణలు చేయాలి, 100% ఆ రిపోర్ట్ బయటకు వచ్చిన రోజు అదే విషయం తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఇంకో కొత్త ప్రాపగండ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం అయిపోయింది, ఈ పాజిటివ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకొక యాంగిల్ తీసుకొస్తున్నారు. అంటే అధికారులు కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేదు ఎన్డీఎస్ఏకి, అధికారులు రిపోర్ట్ ఇవ్వకపోవడం వల్లనే ఈ పనులు అయిపోతున్నాయి, స్పీడ్గా అవుతున్నాయి, అంతా బాగానే ఉందని చెప్తున్నారు. ప్రాజెక్ట్ అంతా బాగానే ఉందని ఎందుకు చెప్తున్నారు, తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిర్రంట. ఎన్డీఎస్ఏ టీంకి రాష్ట్రాధికారులు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిర్రంట. ఎవరు అధికారంలో ఉన్నది, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, అధికారులు వాళ్ళ కిందే ఉన్నారు.
సో వాళ్ళు చెప్పినట్టుగా ప్రభుత్వం చెప్పినట్టుగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు తప్పితే వాళ్ళు ఇంకొక రకంగా ఇవ్వరు కదా. వేరే గత ప్రభుత్వానికో ఇంకొకరికి అనుకూలంగా ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. కానీ ఇప్పుడు కొత్త ప్రాపగండా ఏం స్టార్ట్ చేస్తున్నారు? వాళ్ళు తప్పుడు రిపోర్టులు ఇచ్చిర్రు, అందుకే ప్రాజెక్టు బాగుందని వాళ్ళు చెప్తున్నారు. అంటే నేడో రేపు ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కంప్లీట్గా బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు దాని మీద జనాలు చూసినప్పుడు మళ్ళీ తిడతారు కదా గవర్నమెంట్ని, మీరు అన్ని అబద్ధాలు చెప్పిర్రు, ఇగో ఈ రిపోర్ట్లో ఏం లేదు కదా అని చెప్పి. సో దానికి వీళ్ళు ముందు నుంచే ఏమంటారు సెట్ చేస్తున్నారు అన్నట్టు, వ్యవస్థని రూట్ క్లియర్ చేస్తున్నారు. రేపటి రోజు ఆ రిపోర్ట్ బయటకు వచ్చినా కానీ గవర్నమెంట్ తప్పేం లేదు, నిజంగానే మేడిగడ్డ పాడైంది, బట్ అధికారులు గతంలో ఉన్న అధికారులే ఉన్నారు, వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు కాబట్టే బ్యారేజ్ మంచిగా ఉందని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది అనే ఒక భావన తీసుకురావాలి జనాల్లో. ప్రజల్ని ఎంతసేపు అందులోనే ఉంచాలి, దాని నుంచి బయటికి రానివ్వద్దు. వాళ్ళు ఏం ఆలోచించాలన్నా మనం చెప్పే విషయాలతోటే వాళ్ళ మైండ్ ట్యూన్ అవ్వాలి. ఇది 100% వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. అందులో భాగంగానే ఇట్లాంటి వార్తలు కావచ్చు, గతంలో మేడిగడ్డ కొట్టుకుపోయింది, రిపేర్లు చేసిన పనికిరాదు అనేది కావచ్చు, ఈ రాసే వార్తలన్నీ కూడా ఇట్లే ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు ప్రతి మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకుంటున్న వాటిలో కావచ్చు, వేరే దాంట్లో కావచ్చు, ప్రజలారా మీరు ఖచ్చితంగా 1కి 2 సార్లు వార్తను క్రాస్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక 2-3 పేపర్లు చదవండి, వాస్తవం ఏంటో తెలుసుకోండి. సోషల్ మీడియాలో చూడండి, ఎవరు ఒక వార్తని ఎవరు ఎట్లా రాస్తున్నారు, దాని వెనుక ఉన్న దురుద్దేశం ఏంటిది, వాళ్ళ ఆలోచన ఏంటిది, దాని వెనకాల ఉన్నది, ఎందుకు వాళ్ళు అట్లా ఒక లైన్ తీసుకొని ఒక ప్రాజెక్టు పాడైపోయింది అనే ఒక అంశాన్ని సజీవంగా ఉంచేందుకు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఇసుక దందా చేస్తుంది, ఒకవైపు రిపేర్లు పూర్తయిపోయినాయి అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక పక్క ఇంకో పక్క కూలిపోయిందని చెప్తూ ఉంటారు. ఏది నమ్మాలి మనం? ఒకే మీడియా, ఎవరైతే గవర్నమెంట్ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి మీడియా పదే పదే ఇవే అంశాలు చెప్తూ ఉంటుంది. వాళ్ళే పాడైపోయిందంటారు, వాళ్ళే రిపేర్లు పూర్తయిపోయినాయని రాస్తారు, వాళ్ళే ఇసుక ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం వస్తుందని రాస్తారు. సో మనం వాళ్ళు రాసేదాన్ని కొద్దిగా ఆలోచించాలి. మనం విఘ్నులుగా కొంచెం ఆలోచిస్తే అందులో ఉన్న దురుద్దేశం ఏంటిది, వాస్తవం ఏంటిది మనకు అర్థమవుతుంది. వాళ్ళ ట్రాప్లో మనం పడకుండా ఉంటాం, వాస్తవం మనం తెలుసుకోగలుగుతాం, మనం క్వశ్చన్ చేయగలుగుతాం. కేవలం ఈ అంశాలు చెప్పే ఉద్దేశం తప్ప మాకు ఏ మీడియా సంస్థ మీద కానీ దేని మీద కానీ మాకు ఎట్లాంటి దురుద్దేశం లేదు. కేవలం వాస్తవాలు తెలవాలి ప్రజలకి, ఏం జరుగుతున్నది. ఒక కాళేశ్వరం ప్రాజెక్టులోనే కాదు, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదనే వాస్తవం తెలవాలి. ఎందుకు అంటే మొన్న గాంధీ హాస్పిటల్ దగ్గర అంత పెద్ద ఆందోళన జరిగితే ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చూపించలేదు, పేపర్లలో రాయలేదు. ఇట్లా ఏమంటారు కంప్లీట్గా వాళ్ళు నెరేటివ్ ఎట్లా అయితే వాళ్ళు ఏది చెప్పాలనుకుంటారు, జనాల్ని ఏది చూడాలి అనేది కూడా కంప్లీట్ వాళ్ళే డిసైడ్ చేసి చూపిస్తున్నారు మనకి. సో మనం వాస్తవాలు తెలుసుకోవాలి, ఏది వాస్తవం ఏది అబద్ధం, వీళ్ళు దేన్ని ఏ రకంగా మార్చి చూపిస్తున్నారు మనకు అది అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం కరెక్ట్గా ఒక రక పద్ధతి అయిన దారిలో వెళ్ళగలుగుతాం. సమాజం ఒక పద్ధతి అయిన దారిలో వెళ్తుంది. అందుకే ఇట్లాంటివన్నీ 1కి 2 సార్లు ఆలోచించాలని మీ అందరినీ కోరుతున్నా. థ్యాంక్ యూ మిత్రులారా.